నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. చంద్రబాబు వైఖరిపై ఆమె మండిపడ్డారు. 8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏమనాలో ప్రజలే చెప్పాలన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చంద్రబాబు మీటింగ్ లో తొక్కిసలాట చూస్తుంటే చాలా బాధ వేస్తోందని రోజా అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం తన షోని సక్సెస్ చేసుకునేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మీటింగ్ అంటే గ్రౌండ్స్ లో గానీ సేఫ్ ప్లేస్ లో గానీ పెట్టుకోవాలి. మీటింగ్ జరిగే సమయంలో భద్రతా ఏర్పాట్లైనా కనీసం ఉండేలా చూడాలని మండిపడ్డారు. గురువారము స్వామి నిజపార్వ దర్శనం అంటే నామం చిన్నగా పెడతారు. స్వామి ఈరోజు అందరినీ చూస్తారు అని చెప్తారు. సో ఈరోజు గుళ్ళో ఉన్న వాళ్ళైనా కూడా తప్పు చేయడానికి అబద్ధం చెప్పడానికి భయపడతారు. సో అంత పవిత్రమైన రోజు స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చెప్తాను కదా, ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుంటామో పూర్తి స్వామి బ్లెస్సింగ్స్తో రెట్టించిన ఒక ఎనర్జీతో మళ్ళీ ప్రజాసేవ చేయడానికి మేము ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. తన పబ్లిసిటీ పిచ్చి కోసం తన షోని సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ప్రజల ప్రాణాలు 8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరైనా కూడా ఒక మీటింగ్స్ అంటే గ్రౌండ్స్లో పెట్టుకోవాలి, ఒక సేఫ్ పొజిషన్, ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలి. అక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు దానికి భద్రతా ఏర్పాట్లు ఉండాలి. ఎవరికి ఏదైనా జరిగితే ఇమీడియట్గా వాళ్ళని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి. ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేకుండా కేర్లెస్గా రాత్రుల్లో సందుల్లో మీటింగ్ పెట్టి జనాలు ఎక్కువ మంది ఉన్నారు అని తన పచ్చ ఛానల్లో చూపించుకోవాలన్న తపనతో ఈరోజు ఆడవాళ్ళు సైతం చనిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించండి. ఈరోజు